నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో సర్వే నంబర్ 178, 179 నందు ప్రగతి స్కూల్ ఆనుకుని 3 ఎకరాల ప్రభుత్వ పార్క్ ఉంది. దీన్ని ప్రగతి స్కూల్ యాజమాన్యం సొంత ఆస్తిలా ఉపయోగించుకుంటుంది. అయితే అక్రమ పార్కులో కన్స్ట్రక్షన్ మెటీరియల్ డంపింగ్, ఇక స్కూల్ డ్రైవర్స్ నివాసంగా వాడుతున్నారు. దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేసి పట్టించుకోకపోవడం వల్ల పాక్షికంగా ధ్వంసం కావడంపై తక్షణమే మరమ్మతులు చేయించి ప్రజా వాడకంలోకి తేవాలని పలువురు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ధర్నాలు చేసినా ఫలితం లేకపోవడంపై ఆకుల సతీష్ పార్క్ సమస్యలపై నిరసన తెలిపారు. ఇందులో భాగంగా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులను పంపించి గేట్లకు తాళం వేయించడమే కాకుండా అక్రమ పార్కింగ్ తీసివేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు స్విమ్మింగ్ పూల్ పార్క్ స్థలంలో చేయాల్సిన అన్ని పనులను పర్యవేక్షించారు. పేరుకు మాత్రమే పార్క్ ఉందని, పార్కుని ప్రగతి స్కూల్ సొంత ఆస్తిలాగా వాడుకోవడం సరికాదని ఆకుల సతీష్ అన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వాకింగ్ ట్రాక్, ఇక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసిన నిరుపయోగంలో ఉన్నాయని, వాడకంలోకి తేలేకపోవడం వల్ల మళ్లీ మరమ్మతులకు చేయించాలని వారు కోరారు. ఇక ఈ పార్కుకి స్వామి వివేకానంద పార్కుగా పేరు పెట్టాలని, పార్కులో పూర్తిగా శుభ్రం చేసి ప్రజా అందుబాటులోకి తేవాలని, స్విమ్మింగ్ పూల్ ని మరమ్మతులు చేసి ప్రజా వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, చందు, ముఖేష్, ఎల్లస్వామి, అశోక్, దశరథ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సర్వే నెంబర్ 178, 179 ప్రగతి నగర్ సంబంధించిన లేఅవుట్ లో దాదాపు 3 ఎకరాల, ఇది ప్రగతి స్కూల్ ఆనుకొని పక్కనే 3 ఎకరాల స్థలంలో ఇక్కడ వాటర్ ట్యాంకు, తర్వాత అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కొంత కన్స్ట్రక్షన్ అయింది. ఇది పార్క్ గా 2021లో మేము దీనిపైన పోరాటం చేయడం జరిగింది. అప్పుడు గేట్ పెట్టి పార్క్ కు 10 లక్షలతో వాకింగ్ ట్రాక్ వేశారు. కానీ ఈ రోజు మళ్ళీ గత ఏప్రిల్ నెలలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ప్రగతి స్కూల్ సంబంధించిన వెహికల్స్ ఇక్కడ పార్క్ చేస్తున్నారో దీనిపైన చర్యలు తీసుకోవాలని 21 తారీఖు ఏప్రిల్ 2025లో ఫిర్యాదు చేస్తే అధికారులు ఏమీ వాడడం లేదని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు కూడా మళ్ళీ ప్రగతి స్కూల్ వాళ్ళు యథావిధిగా గ్రౌండ్ ను వాడుకోవడమే కాకుండా ఇక్కడ వెహికల్స్ పార్క్ చేయడం, మెయిన్ గేట్ ను బంద్ చేయకుండా దానికి కావాల్సిన విధంగా దాన్ని బ్రేక్ చేయడం, అదేవిధంగా ఏదైతే ప్రగతి స్కూల్ సంబంధించిన వర్కర్స్ ఇక్కడ షెడ్లలో కూడా ఈ రోజు నివాసం ఉంటున్న పరిస్థితి. మేము కమిషన్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పార్క్ లో ఏదైతే బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ అంతా చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడనే డంప్ చేసిండ్రు, వాకింగ్ ట్రాక్ ను నాశనం చేసిండ్రు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రగతి స్కూల్ వాళ్ళు దీన్ని పార్కింగ్ గా వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ప్రగతి ఏదైతే స్కూల్ ఇదే పార్క్ ఉందో పార్క్ లో దీనికి సంబంధించి స్విమ్మింగ్ పూల్ నిర్మాణ దశలో పూర్తయ్యే దశలో ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసి ప్రజావసరాలు వినియోగించాలని, పార్క్ ను పూర్తిగా డెవలప్ చేయాలని, ఈ పార్క్ ను వీళ్ళు అక్రమంగా స్కూల్ వాళ్ళు వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని, ఇది 3వ సారి. ఇప్పటికైనా కమిషనర్ చర్యలు తీసుకుంటారు.